మండల ప్రెసిడెంట్ ఉంది కదా కొంచెం బాబు వెనకాల కొంచెం ఇటు తిరగండి అన్న, కొంచెం ఒకసారి క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. పశు ప్రేమికులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు, చిలకలూరిపేట పశు ప్రదర్శన నిర్వాహకులు పత్తిపాటి పుల్లారావు గారు మన ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సహకరించి దూరంగా వెళ్ళాలి. నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన వారం రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ అభినందిస్తూ ఈ యొక్క రైతాంగానికి కన్నుల పండుగగా ఉండేటువంటి ఈ యొక్క ప్రదర్శన పిలవకుండానే ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే రైతులు స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఎడ్ల బల ప్రదర్శన. అటువంటి మంచి కార్యక్రమానికి రామాంజనేయులు గారు స్థానిక శాసనసభ్యులు వారి నాయకత్వంలో ఏర్పడినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం 14లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ ప్రదర్శనలన్నీ నిలిపివేయబడ్డాయి. ఆ తర్వాత నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే తిరిగి ఇటువంటి ప్రదర్శనలకి కోర్టు ద్వారా కూడా అనుమతి పొంది ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని ఇచ్చి అప్పటి నుంచే ప్రదర్శనలు జరగటాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఎడ్ల బల ప్రదర్శన జరగాలి, అవసరమైతే కోర్టుకు మనం కూడా ప్రభుత్వం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్ చేసి ఈ యొక్క ప్రదర్శనలు ప్రోత్సహించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒంగోలులో నల్గొండలో దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు దీనికోసం మన సాంబశివరావు గారు పోరాటం చేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారి సూచనలతోటే ఈ యొక్క బల ప్రదర్శన పశు ప్రదర్శనని మనం ఆనాటి నుంచి కొనసాగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతాంగానికి కన్నుల పండుగ నిర్వహణ ఈరోజు ఎడ్లను పెంచి పోషించడం అంటే చాలా కష్టమైపోతూ ఉంది. పని చేసేటువంటి వాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితులు వచ్చినాయి. యంత్ర సామగ్రి ఆధునిక యంత్రాలు వచ్చిన తరువాత ఎడ్ల పట్ల మోజు తగ్గిపోయింది. ఒంగోలు జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతా ఉంది. ఒంగోలు జాతిని మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా రైతాంగం మీద ఉంది. ఆ విధంగా వీటి పట్ల ఇటువంటి ప్రదర్శనలు ఉంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వీటి పట్ల ఖర్చు పెట్టినటువంటి దానికి పేరు ప్రతిష్ట నిలబడుతుంది. కాబట్టి దీని పట్ల ఆసక్తి కనపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా రైతులు, బలపడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో బాగా స్థిరపడినటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది వీటిని పెంచి పోషిస్తే మంచి పేరు వస్తుందనేటువంటి ఆసక్తితోటే కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా వీటి నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోయింది, దాని కాస్ట్ కూడా పెరిగిపోయింది. దానికి తగినటువంటి రైతుకు ఆదాయం లేకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా కష్టం. కాబట్టి ప్రభుత్వం కూడా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించేటువంటి వారికి కొంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటే ఒంగోలు జాతి మనుగడను మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ డబ్బా ఇచ్చిపోయాడు. కాబట్టి ఇటువంటి బల ప్రదర్శనలకి, ఒంగోలు జాతిని పెంచి పోషించేటువంటి ఇటువంటి పంద్యాలకి ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం ఉంటే, ఎందుకంటే ఇప్పుడే సుబ్బారెడ్డి గారు చెప్తున్నాడు 25 లక్షలు సుమారు అవుతుందని. ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ప్రభుత్వం కూడా ఒక ఫిక్స్డ్గా ఒక్కొక్క నిర్వహణకి ఒక్కొక్క ప్రాంతంలో రాష్ట్రం మొత్తమే జరిగితే మహా జరిగితే 100 ప్రదేశాల్లో జరుగుతాయి, 100 కూడా జరగవు, ఒక 50 ఉంటాయేమో, అంతేనా సుబ్బారెడ్డి? ఈ 50 కూడా కొంత ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే దీని మీద ఇంకా
ఆసక్తి పెరుగుతుంది, రైతులకు కూడా దీని పట్ల ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం ఎంత ఖర్చు ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శనను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకన్నా బ్రెజిల్లో ఒంగోలు జాతి ఎక్కువ ఉంది, మనకన్నా సంఖ్య కూడా ఒంగోలు బ్రెజిల్లో ఎక్కువ ఉంది. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి బ్రీడ్, మన ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద, మన రైతాంగం మీద ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంత ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి దాతలందరినీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బల ప్రదర్శన కంటిన్యూగా కొనసాగాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ, వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా భవిష్యత్తులోనైనా కేటాయింపు జరగాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే రైతులకు అత్యంత కన్నుల పండుగ ఇది, దీనికి మించింది మరొకటి లేదు. అటువంటి రైతాంగానికి అత్యంత ఆసక్తి కనపరిచేటువంటి ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే రైతుల్లో కూడా ఇంకా దీని పట్ల ఆసక్తి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ, అధ్యక్షత వహించినటువంటి మా గింజిపల్లి వెంకటేశ్వరరావు గారు యువ నాయకుడు, అదేవిధంగా మా ఎక్స్ జీడీసీసీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, మా రామ్ గోపాల్ గారు, సునీల్ చౌదరి గారు, మా పెంటారెడ్డి గారు, మా జడ్పీటీసీగా ఉన్నారు. ఆ విధంగా వేదికను అలంకరించినటువంటి మా కరీముల్లా గారు, సదాశివరావు గారు, మదన్ గారు, మా అగస్టిన్ గారు, తదితర పత్తిపాడు నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున, ముందున్నటువంటి రైతు సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం.